మన వాయిస్ వినబడుతుందా? Anybody? My voice is audible or not? Yes, sir. Okay. So most of the people will come to the online. So okay, we will begin the class now because I will end the class. Okay, so next one is the switch statement in C programming. Okay, so switch statement is nothing but already in previous sessions we discussed about if else, nested if, and if else if ladder. Okay, so all those concepts we discussed, and programs also written on those concepts. So next one is C switch. Okay, in C language, switch statement is fall through. It means if you don't ask break statement in switch case, all the case after matching case will be executed. Okay, so how what is the switch case use? Okay, for example, if you are seeing the example here, మీరు కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇక్కడ printf enter a number, scanf %d number. ఓకేనా, printf enter a number, scanf %d ampersand number. సో మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తారో, విచ్ నెంబర్ యు ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, సో ఇక్కడ మనకి అది కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10 రీడ్ చేశారనుకోండి, ఇక్కడ 10 వస్తుంది. ఓకే, సో 10 ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ 10 అంటే అక్కడ మనకి ఏం చెక్ చేస్తుందంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది. సో ఇట్ విల్ చెక్ దెర్ ఎగ్జిస్ట్ ఎనీ కేస్ విత్ నెంబర్ 10. ఓకే, మనకి ఇక్కడ 10 అనే నెంబర్ తో కేస్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి సో ఇట్ డిస్ప్లేస్ దిస్ వన్, printf number is equals to 10. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నెంబర్ అనేది 50 ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేశారనుకోండి. సో మనకి ఇక్కడ 10 50తో మ్యాచ్ అవ్వలేదు, ఇక్కడ 50 మ్యాచ్ అయింది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 100 అని ఎంటర్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ 100, సో హియర్ స్విచ్ ఆఫ్ 100, దట్ మీన్స్ ఇట్ ఎగ్జిక్యూట్స్ 100. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు కనుక 10 అని ఎంటర్ చేస్తే, ఓకే, నెంబర్ అనేది 10 అని ఎంటర్ చేస్తే, సో నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ప్రింట్ అయ్యి, సో తర్వాత కేసెస్ కూడా మనకి ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతాయి. ఓకేనా, సో అలా కాకుండా మీకు పర్టికులర్ క్లేస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే గనక, సో యూ హ్యావ్ టు రైట్ బ్రేక్ హియర్. ఓకే, సో వెన్ యు ఆర్ రైటింగ్ బ్రేక్ హియర్, so only that particular case will be executed, and when the break is encountered, automatically the control will come out of the switch loop. ఓకేనా, స్విచ్ కండి బ్లాక్, స్విచ్ బ్లాక్ నుంచి మనకి బయటకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ 10 కి బ్రేక్ రాశారు కాబట్టి మీరు 10 అనే నెంబర్ ఎంటర్ చేస్తే, సో ఈ కేస్ అనేది 10 తో మ్యాచ్ అవుతుంది. ఓకే, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10, ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్రేక్ రాశారు కాబట్టి బయటకు వచ్చేసింది. అలా కాకుండా మీరు 50 అని ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ స్విచ్ ఆఫ్ 50, ఆటోమేటిక్ గా మనకి 50 కేస్ తో మ్యాచ్ అవుతుంది, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 50 ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ బ్రేక్ రాలేదు కాబట్టి నెక్స్ట్ కేసెస్ కూడా ప్రింట్ అయిపోతాయి. అదైందా? సో వెన్ యు ఆర్ నాట్ రైటింగ్ బ్రేక్, సో ద ఇక్కడ మనకి చెప్పిన స్టేట్మెంట్ అదే. ఓకే, సో ఆల్ ద కేస్ ఆఫ్టర్ మ్యాచింగ్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, వాట్ ఆర్ ద కేసెస్ ఆఫ్టర్ మ్యాచింగ్ కేసెస్, ఆల్ ద కేసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మీరు ఇక్కడ 50 ఎప్పుడైతే మ్యాచ్ అయిందో, 50 తర్వాత ఏవైతే కేసెస్ ఉన్నాయో అవి కూడా మనకి ప్రింట్ అయిపోతాయి. అదైందా?
My voice is audible? Okay, listen, all of you. Anybody can respond. So here we discussed about switch statement. Switch statement hash include stdio.h hash include conio.h void main. So here, for example, so int a clrs here printf enter the value of a scanf %d ampersand. Okay, so here we are writing switch of a. Switch of a, we are writing case 10, for example, case 1. Case 1. So printf number is 1. So I will put double quotations here. So I'm writing break. Okay. Case 2 colon printf number is 2/n. Okay. Break. Case 3 printf number is 3. So you can write any number of cases like this. Okay. So you have to write break statement for after each and every case. So then only the particular case will be executed. So finally you have to write okay, default statement. This is default. Okay. So why the default will be executed means, okay, so get ch. So for example, if you want to check the output here, so switch dot c. Okay, so compile it and run it. Okay, enter the value of a. So for example, I want to enter 4. So but you are writing only 3 cases, case 1, case 2, case 3. అంటే మీరు 4 ఎంటర్ చేశారనుకోండి, 4 తో మ్యాచ్ అయ్యే కేసు అక్కడ ఏమీ లేదు కాబట్టి డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? అంటే వెన్ ద డిఫాల్ట్ కేస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ మీన్స్ మీరు ఎప్పుడైతే ఎంటర్ చేసిన నెంబర్ తో అక్కడ కేసు అయితే లేదో, ఓకేనా, మీరు రాసే కేసు. ఓకే, సో ఇక్కడ మనకి 1 తో వీఆర్ రైటింగ్ 1 కేస్. సో విత్ 2 నెంబర్ వీఆర్ రైటింగ్ 1 కేస్ విత్ 3. So other than 3, 1, 2, 3, except 1, 2, 3. So remaining which number you are entered from the keyboard. So the switch statement will execute the default block. Okay, now default statement will be executed. For example, in switch case, default is compulsory. మనం కంపల్సరీగా డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది రాయాలా అంటే కంపల్సరీ రాయాల్సిన అవసరం ఏం లేదు. మనం డిఫాల్ట్ ఎందుకు రాసుకుంటున్నాము అంటే, సో మనము ఎంటర్ చేసే నెంబర్ తో అక్కడ ఏ కేసు లేకపోతే గనక సో మనకి డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకి క్లారిటీ ఉంటుందని చెప్పి మనం డిఫాల్ట్ రాస్తున్నాం. సో డిఫాల్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ స్విచ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ పుట్ a comment line before the default statement. So what you are getting now, so for example, in previous, if you are entering input is 4, so you will get default. So here you will not get anything. Okay na? So మీరు ఇక్కడ ఏమి రాలేదు, బికాస్ మీరు ఏమి రాయలేదు, ఎందుకంటే జస్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 మాత్రమే రాశారు. సో మీరు 1 గానీ 2 గానీ ఎంటర్ చేస్తే, 3 గానీ ఎంటర్ చేస్తే, సో కరెస్పాండింగ్ కేస్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే అదర్ దాన్ దీస్ 3 నెంబర్స్, మీరు ఈ 3 నెంబర్స్ తో కాకుండా మీరు వేరే నెంబర్స్ ఎప్పుడైతే ఎంటర్ చేశారో ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ no output. ఓకేనా, ఫ్రమ్ ద స్విచ్ బ్లాక్. స్విచ్ బ్లాక్ నుంచి ఏమీ రాదు.
ఎప్పుడు వస్తుంది అంటే మీరు డిఫాల్ట్ కనుక రాస్తే కనుక అక్కడ మ్యాచింగ్ కేసెస్ ఏమీ లేకపోతే, మీరు ఎంటర్ చేసిన నెంబర్స్ తో మ్యాచింగ్ కేసెస్ ఏమీ లేకపోతే, సో దే విల్ గెట్. Okay, so they will execute, the switch statement will execute default statement. For example, if you are not writing default statement, it doesn't execute anything. So if the no case is found with the whatever number entered by you. Okay, na? So that is the problem. So that's why we are writing default. So one thing you want to learn it here is, so if you are not writing break here, for example, so I want to check one more time. So output 1. So just you will get only 1. Okay, na? So number is 1. So for example, again you will see one more input 2, you will get 2. So okay, so again you can check one more input. Okay, number is 3. For example, why you are writing break here? That means break ఎందుకు రాస్తున్నాము అంటే ఇక్కడ మనం, సో మీకు ఆ పర్టికులర్ కేస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, వేరే కేసెస్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే మనం ఎంటర్ చేసిన నెంబరు ఏ కేసు అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు మాత్రమే మనకి డిస్ప్లే అయ్యి, సో రిమైనింగ్ కేసెస్ ఏమి ఎగ్జిక్యూట్ కాకుండా ఉండాలంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ రాస్తే మనకి ఆ పర్టికులర్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబరు ఆ కేసు నెంబర్ తో మ్యాచ్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్విచ్ బ్లాక్ నుంచి ఆటోమేటిక్ గా కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అదేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ బ్రేక్ హియర్, ఓకేనా, బ్రేక్ రాయలేదు కేస్ 1 తర్వాత, మీరు కనుక మీరు ఎంటర్ చేసిన నెంబర్ 1 అనుకోండి, కేస్ 1 తో మ్యాచ్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకని? మీరు 1 రాసాక 2 రాశారు, మీరు ఎంటర్ చేసిన నెంబర్ ఏమో 1 తో మ్యాచ్ అయింది, కేస్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది, కేస్ 2 ప్రింట్ అవ్వకూడదు కదా అంటే కేస్ 2 కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకని? మీరు అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ రాలేదు కాబట్టి ఫర్దర్ గా ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. కేస్ 2 ప్రింట్ అయ్యాక మీరు బ్రేక్ రాశారు కాబట్టి కేస్ 2 ఆగిపోతుంది. ఓకేనా, కేస్ 2 తో ఆగిపోతుంది. అలా కాకుండా కేస్ 2 తర్వాత కూడా బ్రేక్ రాలేదు అనుకోండి, కేస్ 1 తర్వాత కేస్ 2 అట్ ద సేమ్ టైం, సో కేస్ 3, ఓకేనా, కేస్ 3 కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. అదేనా? సో కాబట్టి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒకసారి సేవ్ చేసి యూ హ్యావ్ టు చెక్ ద అవుట్పుట్. సో 1, సో మనకి యాక్చువల్ గా 1 అని ఎంటర్ చేస్తే నెంబర్ ఈజ్ 1 అని మాత్రమే ప్రింట్ అవ్వాలి. కానీ మీరు బ్రేక్ రాయలేదు కాబట్టి కేస్ 1 కి, సో అది ఆటోమేటిక్ గా కేస్ 2 కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అది నెంబర్ 1 అండ్ నెంబర్ ఈజ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కేస్ 2 దగ్గర కూడా బ్రేక్ తీసేసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ ద బ్రేక్ ఆఫ్టర్ కేస్ 2 ఆల్సో, ఓకే, సో ఇట్ ఎగ్జిక్యూట్స్. ఓకే, సో 1 1 2 3 1 2 3 కూడా ప్రింట్ అయిపోతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది బ్రేక్. సో మీరు గనక బ్రేక్ రాయకపోతే, సో ఆ కంటిన్యూషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో దట్స్ వై, సో ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ బ్రేక్, ఓకే, ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్, దెన్ ఓన్లీ దట్ పర్టికులర్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ద కేస్ ఈజ్ మ్యాచ్డ్. ఓకేనా? మీరు ఎంటర్ చేసిన నెంబరు ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు, so you must write break statement. Okay na, you must write break statement after each and every case. Okay na, that means the last statement of the case is break. Okay na, so then only that particular case will be executed, otherwise the case never will executed. Okay na, the case will never execute. Okay, so that is, so when you are writing the default, okay, so if you want to write it, you can write. మీరు కంపల్సరీ రాయాలని లేదు, కానీ ఏంటంటే మనకి మ్యాచింగ్ కేసెస్ ఫౌండ్ అవనప్పుడు మనకి డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, ఓకే, సో వీఆర్ రైటింగ్ దట్ పర్టికులర్ కేస్. ఓకేనా? సో మనం ఆ డిఫాల్ట్ అనేది రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్. సో నాట్ ఓన్లీ స్విచ్, మనం ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో మీరు క్యార్ కూడా తీసుకోవచ్చు. సో క్యార్ ఏ అని తీసుకున్నారు, సో ఇక్కడ మీరు యూఆర్ రైటింగ్ %c. ఓకే, సో ఏ, సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని. సో ఇక్కడ ఏం రాస్తారంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ p, ఓకే, నాట్ ఓన్లీ ఇంటిజర్ కేసెస్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ తో రాయాలని లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేయాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు మెన్షన్ ద క్యారెక్టర్స్ ఇన్ సింగిల్ కోట్స్. ఓకే, సో యు ఆర్ రైటింగ్ r. ఓకే, సో ఇలా రాశారు. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు p అని ఎంటర్ చేశారనుకోండి, సో నంబర్ ఈజ్ 1 అని ప్రింట్ అవుతుంది. q అని ఎంటర్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? నంబర్ ఈజ్ 2 అని ప్రింట్ అవుతుంది. అంటే మీరు అక్కడ ఏ కంటెంట్ అయితే రాశారో ఆ పర్టికులర్ కేస్ కి అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? అది అదర్ దాన్ మీరు pqr ఎప్పుడైతే ఎంటర్ చేశారో ఐ విల్ ఎంటర్ y, సో ఆటోమేటికలీ ద డిఫాల్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. Okay, so you can enter any data type value, so based on that you can declare that variable and you can write the case correspondingly. Okay na, your case statements kuda alage raskoవాలి. Okay, so that is about switch statement.
So the next one is the loop. Okay, so one thing I want to next concept is loops. Okay, so in loops, okay, so in loops concept, so we have mainly two loops. So the first one is while loop. While loop. Next one is the do while. Do while, and last one is the for loop. Okay, while, do while, and for loop. So here while and do while, these are the three main loops we are having in C language. So okay, so what is a loop? So what is a loop means, already మీరు if condition, if else ఇవన్నీ చెప్పాం కదా. సో ఇఫ్ లో గనక మనకి కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, how many number of times the if block will be executed. So when the condition is true, okay, what you are writing the condition in the if, okay, so that condition will be true, then the block will be executed only once. Okay, the block will be executed only once. But in case of loops, so it executes the body of the loop executes repeatedly until the condition is false. Okay, until the condition is false. For example, I am writing, okay, so I will clear all it. So for example, a simple so while I less than 10 here, I'm writing while I less than 10. So I'm writing number of statements and I'm closing the while block. Okay, so here I am initializing I is equal to 1. I am initializing I is equal to 1. So here, so 1 is less than 10. It is true or not? Is it true or not? Is it true? Okay, true kabatti manaki while block lo una statements anni kuda execute chestundi. So again it will check the condition I less than 10. Again 1. So 1 is less than 10. How many times the while loop will be executed means infinite number of times. Okay na? So because it never false, the condition never false. So eppudu condition false avutundante, for example, see here I am writing one increment operator I plus plus. Okay, I plus plus, I am writing I plus plus here. So I is equal to 1. 1 is less than 10. True. So it executes these statements. After that it increments 1. Okay, it increments by 1. So automatically I is going to be 2. 2 is less than 10. Again it is going to be true. Okay, so 3 is less than 10. Mali execute chestundi 4, 5, 6, 7, 8, 9, 10. So when I is going to be 10, so then 10 is less than 10 is false. Okay, 10 is less than 10 false. Automatically the control will come out of the loop. The control will come out of the loop. అంటే మనకి ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేసిన వాల్యూని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఏదైతే కండిషన్ రాశారో ఆ కండిషన్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి చెక్ చేస్తుంది. ఎన్నిసార్లు చెక్ చేస్తుంది అంటే మీకు ఆ లూప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది లూప్ అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. Once again if it is true, it executes the block of statements. Okay, సో ఓకే, సో మనకి ఎప్పుడైతే లూప్ ఎండ్ అయిపోయిందో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, వన్స్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఇట్ నెవర్ రీచెక్స్ ద కండిషన్. ఓకే, సో ఇట్ నెవర్ రీచెక్స్ ద కండిషన్. ఇట్ నెవర్ రీచెక్స్ ద కండిషన్. ఓకేనా? సో కండిషన్ ట్రూ అయినంత వరకు మాత్రం మనకి ఇది అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, so that is about while block. So for example, if you want to see loops, okay, so the loops in C language are used to execute a block of code or a part of the program several times. మనం లూప్స్ ఎందుకు రాస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాల్సి వచ్చినప్పుడు మనకి లూప్స్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకున్నాం. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఇటరేట్స్ ఏ కోడ్ ఆర్ గ్రూప్ ఆఫ్ కోడ్ మెనీ టైమ్స్. Okay, it executes the code number of times until the condition is false. Okay, why use loops in C language? Suppose that you have to print table of 2, then you need to write 10 lines of code. మీరు కనుక ఒక టేబుల్ ని ప్రింట్ చేయాలంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఒక 2 స్టార్ 10 వరకు మనం డిస్ప్లే చేయాలనుకుంటే బై యూజింగ్ ద లూప్ స్టేట్మెంట్ యూ కెన్ డూ ఇట్ బై 2 or 3 lines of code only. Okay, so advantage of loops in C, so it saves the code, it helps to traverse the elements of array. Okay, so మనకి 3 types of loops ఉన్నాయి: while, do while, for. Okay, so మనకి ఇక్కడ for example, so if you want to see the program for loop condition,
Okay, so see here, I want to write while loop example hash include stdio.h bono.h void main. Okay, so hash include stdio.h hash include bono.h void main. So here I'm writing one integer value I is okay. So CLRS here, I'm initializing that variable with 0 while I less than 10 or I less than 5. You can write, depends on your convenience. You have to write printf %d /t. I want to display the value of I here. So finally I am incrementing the value I plus plus. Okay, so get ch. Here how you are writing the while loop here. So ఇక్కడ మీరు చూడండి, సో ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేశారు, ఆ వేరియబుల్ ని ఇక్కడ ఇనిషియలైజ్ చేశారు. సో మీరు ఏ వేరియబుల్ అయితే ఇనిషియలైజ్ చేసుకున్నారో మాక్సిమం ఆ వేరియబుల్ మీద కండిషన్ అప్లై చేయాలి. ఓకేనా? సో ఓకే, ఐ లెస్ దాన్ 5, ఐ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ 5 ట్రూ అవుతుంది. సో మనకి ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 ఐ ప్లస్ ప్లస్ అన్నారు కాబట్టి ఐ 1 అవుతుంది. సో మనకి ఆటోమేటిక్ గా 1 ఈజ్ లెస్ దాన్ 5 ట్రూ. సో ఆటోమేటిక్ 1 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఐ 2 is less than 5, again it is going to be true. So 2, next 3 is less than 5, 4 is less than 5. When it is 5, so the loop will be false. Okay, the condition will be the loop will be false. Automatically the control come out of the loop. Okay na? So ikkada manaki output em ostundante 0 1 2 3 4. Okay, so manaki idi print avutundi output anedi. Okay, so while 1.c. Okay, చూడండి 0 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 2 టేబుల్ అని చెప్పారు కదా. ఓకే, సో 2 టేబుల్ అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా డిస్ప్లే చేస్తారంటే I, J అనండి. I, J. సో I, J చేసినప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో I1. ఓకే, సో J is equal to 2. 2 స్టార్ ఐ ప్రింట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తారంటే J స్టార్ ఐ అంటే J స్టార్ ఐని ప్రింట్ చేస్తారు. అంటే 2 స్టార్ 1, 2 స్టార్ 2, 2 స్టార్ 3, 2 స్టార్ 4 వరకు ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలంటే అయితే 11 రాయండి. ఓకే, సో లెస్ దాన్ 11 or less than or equal to 10, both are same. Less than 11 or less than or equal to 10, both are same. సో హియర్ మనం ఐని మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. మీరు 2ని ఇంక్రిమెంట్ చేశారనుకోండి మనకి ఎలా ప్రింట్ అవుతుందంటే టేబుల్ మీరు ఒకసారి చూడండి, తర్వాత దేని కూడా ఇంక్రిమెంట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది అనేది. సో ఎట్ ప్రెసెంట్ యూ హ్యావ్ టు సీ ద టేబుల్ 2. ఓకే, మీరు 20 వరకు చూడాలనుకుంటే 20 వరకు చూడొచ్చు. ఓకే, 20 వరకు చూడొచ్చు. ఓకే, printf %d /n J star I. Again one more statement you have to write. Okay, that's it. See the output here. So 2 4 6 8 10 12 14 15 18 20. సో అలా కాకుండా మీకు 2 స్టార్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 స్టార్ 2 ఈజ్ ఈక్వల్ టు అని రావాలనుకుంటే కనుక మీరు సో మీరు ఇక్కడ ఏం రాస్తారంటే ఇక్కడ చూడండి. సో J స్టార్ I ఈజ్ ఈక్వల్ టు ఓకే J స్టార్ I ఈజ్ ఈక్వల్ టు %d అలా కాకుండా %d. %d స్టార్ %d ఈజ్ ఈక్వల్ టు %d. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే J, I. ఓకే, J అంటే ఫస్ట్ %d అనేది J. ఓకే, 2 కాబట్టి ఇది 2 స్టార్ 1, 2 స్టార్ 2, 2 స్టార్ 3 కాబట్టి I అనేది వ్యారీ అవుతుంది. సో మనకి ఇక్కడ అనేది రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆ రిజల్ట్ ఏంటి, ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్. సో కాబట్టి J స్టార్ I రాసాం. సో పుట్ కామా, all the variables are separated by comma in printf statement. Okay, so ఇక్కడ I ఇంక్రిమెంట్ చేశాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్, చెక్ ద అవుట్పుట్ 2 స్టార్ 1, 2 స్టార్ 2, 2 స్టార్ 3, 2 స్టార్ 4. ఓకేనా? సో లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు J ని కూడా ఇంక్రిమెంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రిమెంట్ ద J also what output you will get. See here
ఏం చెప్పాను 2 స్టార్ 1 3 స్టార్ 2 4 స్టార్ 3 అలా వస్తుంది మనకి చూడండి 2 స్టార్ 1 ఎందుకంటే మనకి జే ఇంక్రిమెంట్ అయిపోతుంది యాజ్ వెల్ యాజ్ ఐ కూడా ఇంక్రిమెంట్ అయిపోతుంది ఓకేనా సో J2 అలా 3 అవుతుంది 4 అవుతుంది 5 6 అలాగే I 1 2 3 4 5 సో మనకి అలా ఇంక్రిమెంట్ అయిపోతే మనకి కరెక్ట్ టేబుల్ రాదు సో అందుకని ఏంటంటే మనకి ఫిక్స్డ్ టేబుల్ మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఒక వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తే సరిపోతుంది సో అది ఏ వేరియబుల్ అనేది మీరు మల్టిప్లై చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో అట్లా మీరు కావాలంటే కూడా 20 వరకు డిస్ప్లే చేయాలనుకుంటే సో యూ హ్యావ్ టు రైట్ హియర్ 20 ఓకే see here 2 star 1 2 star 2 is equal to 4 2 star 3 is equal to so like that you will get సో మనకి అది వైల్ లూప్ సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి డిఫరెన్స్ వైల్ లూప్ చూసాం కదా మనకి డూ వైల్ లూప్ ఏంటంటే మనకి సేమ్ వైల్ లూప్ ఎలా రాసామో డూ వైల్ లూప్ కూడా అలాగే రాస్తారు మనకి ఇక్కడ చెకింగ్ ఎలా ఉంటుందంటే సో మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక డూ వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేస్తాం ఓకేనా సో డూ వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేస్తాం సో కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి చూడండి So I'm going to save as this program do while 1.c సేమ్ ప్రోగ్రామ్ ని మనం రాస్తే కనుక అది ఎలా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దానికన్నా ముందర మీకు వైల్ లూప్ రాస్తాను సో ఈ వైల్ లూప్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రాసాం కదా సో ఫర్ ఇనీషియల్ గానే మనం I అనేది ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇచ్చాము ఓకే సో 30 ఇస్తే I వాల్యూ మనకి 30 less than or equal to 20 ట్రూ ఆర్ ఫాల్స్ ఫాల్స్ కాబట్టి మనకి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు సో కావాలంటే సేవ్ చేసి చూడండి ప్రోగ్రామ్ ని సో కంపైల్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్ సో యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ బికాస్ మనకి లూప్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఎంట్రన్స్ లోనే మనకి అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు ఓకేనా సో అలా కాకుండా మీరు ఇదే దీన్ని మీరు డూ వైల్ ఎలా రాస్తారంటే ఈ వైల్ కండిషన్ ఏంటి ఎలా రాస్తారంటే ఎండ్ ఆఫ్ ది బ్లాక్ రాస్తారు ఇక్కడ మనం డూ స్పెసిఫై చేసి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఏం రాస్తారు వైల్ I less than or equal to 20 సేమ్ కండిషన్ రాశారు సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ సెమికోలన్ ఇవ్వండి ఇక్కడ వైల్ లూప్ ఎండ్ అయిపోతుంది కాబట్టి సెమికోలన్ ఇచ్చారు ఓకేనా అంటే మనకి వైల్ లో కండిషన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది బ్లాక్ రాస్తాం డూ వైల్ లో వచ్చేసరికి ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ది బ్లాక్ మనం కండిషన్ స్పెసిఫై చేస్తాం ఓకేనా సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ అనేది so it checks the condition first before executing the statements okay but in case of do while it checks the condition okay so after executing the statements once మనకి ఒకసారి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసాక అప్పుడు మనకి ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేస్తుంది అంటే when the condition is false but in case of do while the block of statements will be executed minimum once ఓకేనా మనకి ఆ డూ వైల్ లూప్ లో మనకి ఏమవుతాయంటే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మినిమం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎందుకని ఆ కండిషన్ ఫాల్స్ అయినా ఎందుకంటే మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసాక కండిషన్ చెక్ చేస్తుంది అలా కాకుండా వైల్ లో రాశారనుకోండి మీరు వైల్ కనుక రాసుంటే మీరు కండిషన్ ఫస్టే రాస్తున్నారు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయిపోతుంది ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వవు ఎప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే బట్ ఇన్ కేస్ ఆఫ్ డూ వైల్ కండిషన్ ఫాల్స్ అయినా సరే మనకి ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మినిమం వన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అదైందా సో కావాలని చెక్ చేయండి ఇది చూడండి మనకి ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకని మనకి సో వైల్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కన్నా ముందర కండిషన్ చెక్ చేస్తాం ఎక్కడేంటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేశాక కండిషన్ మనం చెక్ చేస్తాం కాబట్టి మనకి కండిషన్ ఫాల్స్ అయినా సరే డూ వైల్లో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మినిమం వన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అదేనా సో దట్ ఈస్ అబౌట్ డూ వైల్ అండ్ డూ వైల్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫాల్స్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ప్రీవియస్ గా వైల్ డూ వైల్ అబ్జర్వ్ చేస్తుంటే సో మనకి ఇనిషియలైజేషన్ ఓకే సో నెక్స్ట్ కండిషన్ సో ఆఫ్టర్ దట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ నాట్ ఓన్లీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా రాసుకోవచ్చు కావాలంటే
మీరు కరెక్ట్గా రాయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో మీరు ఏం రాస్తున్నారు ఇందాక 1 రాశారు కదా 1 రాయండి సో i = 1 j = 2 సో మీరు కావాలనుకుంటే ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు 10 రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 10, 2 10 is less than or equal to 1 నెక్స్ట్ 9 సో అప్పుడు ఏం రాయాలంటే మీరు సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ మార్చుకోండి సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 110 కా నుంచి మనకి రివర్స్ లో ప్రింట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే i వాల్యూని
సార్ మైక్ ఆన్ చేయలేదు సార్. ఇదేంటి అన్మ్యూట్ అవుతుంది? ఓకే. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ థింగ్. ఓకే, జస్ట్ so how I am executing for loop means, so for I is equal to 0, I less than 10, I plus plus. Okay, so here I'm writing just I want to display I. Just I'm writing only roughly. Okay, so here how the for loop will be executed means, initially first initialization. Okay, it is going to be initialized ante 0 ane value tho manaki I variable initialize avutundi. So after that it checks the condition. So it is the second time. Okay, second step is it is going to check the condition. So the third one is it is going to execute the block of statement. After completing the block of statement, so it is going to be incremented. Fourth step. Okay, so again manaki first step is initialization, second step is the condition checking, third step is the block of statement execution, so final step is the increment operator or decrement operator. So when after completion of the increment, so again the loop will be malli ela repeat avutundante check condition check chestundi. Okay na? సో అంటే మనకి ఇక్కడ I 0 ఉంది, సో I 1 ఎప్పుడైతే అయిందో మళ్ళీ 1 ఈజ్ లెస్ దాన్ కండిషన్ చెక్ చేసి మళ్ళీ సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రిమెంటెడ్. అంటే మనకి ఇనీషియల్ గా మాత్రమే ఇనీషియలైజేషన్ స్టెప్ వర్క్ అవుతుంది. ఇనీషియల్ గా మాత్రం మనకి ఇనీషియలైజేషన్ స్టెప్ వర్క్ అవుతుంది. సో మనకి సెకండ్ ఆన్వర్డ్స్ మనకి ఏమవుతుందంటే ఆల్వేస్ ఇట్ చెక్స్ ద కండిషన్, ఓకే, ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, సో అండ్ ఇంక్రిమెంట్ ద ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ అయ్యాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో మనకి ఇలా మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీరు వైల్ లూప్ కూడా ఎలా రాస్తారంటే మీరు కావాలంటే చూడండి. వైల్ లూప్ ఎలా రాస్తారు? ఇనీషియలైజేషన్, ఓకే, సో కండిషన్ వచ్చి వైల్ బ్లాక్ లో రాస్తారు కండిషన్. సో ఇది మనకు ఆర్డర్ లో ఉంటుంది. చెక్ ఇనీషియలైజేషన్, కండిషన్ చెకింగ్. సో మీరు ఏది స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయడం, I plus plus or I minus minus. ఓకే, మనకి ఇది వైల్ లూప్. సో అలాగా కాకుండా డూ వైల్ లూప్ ఎలాగ ఉంటుంది? సేమ్ ఇనిషియలైజేషన్, డూ, సో యు ఆర్ రైటింగ్ ద కండిషన్స్, సో ఇంక్రిమెంట్ or decrement operator. So here you are writing the condition. Semicolon. So this is while and this is do while. Okay, so for loop ఎలా రాస్తున్నారు? సో మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇక్కడ సేమ్ గానే ఉంది, ఇక్కడ సేమ్ గానే ఉంది, కానీ ఫర్ లూప్ లో మీరు ఇన్ బిట్వీన్ ద స్మాల్ బ్రాకెట్స్ మీరు ఫర్ లూప్ లో ఇనిషియలైజ్ చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం రాస్తారు? ఇక్కడ రాసే కండిషన్ కూడా మీరు ఇక్కడ రాసేస్తున్నారు ఫర్ లూప్ లో. ఓకే, సో ఇక్కడ చేసే ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా మీరు ఫర్ స్మాల్ బ్రాకెట్స్ లోనే స్పెసిఫై చేసేస్తున్నారు. ఓకేనా? సో స్టేట్మెంట్స్ అంతే, అర్థమైందా? సో ఇది మనకి డిఫరెన్స్. సో వైల్ లూప్ కి, డూ వైల్ కి, ఫర్ కి మీరు ఒక ప్రోగ్రామ్ ని వైల్ లూప్ యూజ్ చేశారంటే రాశారంటే సో సేమ్ ప్రోగ్రామ్ ని మీరు డూ వైల్ ఎలా రాస్తారు, సో సేమ్ ప్రోగ్రామ్ ని ఫర్ లో రాస్తారు. సో ఇక్కడ మనకి చేంజెస్ అయ్యేదల్లా ఏంటంటే, సో ఫస్ట్ మనకి వైల్ లూప్ మనకి ఆర్డర్ లో ఉంటుంది. ఏది? ఇనిషియలైజేషన్, చెక్ ద కండిషన్, సో ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్. ఓకే, ఇంక్రిమెంట్ అయ్యాక అగైన్ ఇట్ చెక్స్ ద రీచెక్స్ ద కండిషన్. ఓకే, సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ అగైన్ చెక్స్ ద కండిషన్. సో ఇన్ కేస్ ఆఫ్ డూ వైల్ initialization, okay, so do it doesn't check the condition initially, so after executing the block of statements, so it is going to be incremented or decremented, so finally while loop condition. Okay, if the condition is true, so again it is going to execute the block of statements, increment, so check the condition. So this is the procedure of do while. So for loop, so initialization, condition and increment, all these three are specified in small brackets at a time. ఓకేనా? సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాత్రం మనకి ఎలా ఉంటుంది. ఓకేనా? కానీ ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఫోర్త్ అయ్యాక అగైన్ మళ్ళీ 3. ఓకే, 3 అయ్యాక మళ్ళీ 2,
2 తర్వాత మళ్ళీ 4కి వస్తుంది. ఓకేనా? సో అట్లా మనకి ఈ వైల్, డూ వైల్, ఫర్ లూప్. ఓకేనా? సో మనకి సేమ్ థింగ్ మళ్ళీ మనకి రేపొద్దున్న ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనకి మార్నింగ్ 9 క్లాస్ ఉంది కాబట్టి ఆ 9 క్లాస్లో ఒకసారి రిపీట్ చేసి మీకు ఇందు మీద ప్రోగ్రామ్స్ కూడా చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫాలో ద క్లాస్. ఓకే, సో I'm going to end the class now. So Vishnu is present. Yes, sir, present. కొంచెం అటెండెన్స్ తీసుకుని పంపిస్తున్నాను.